మీరు సొంతంగా ఎక్కువగా కాల్షియం టాబ్లెట్స్ వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుతున్నారా? అయితే మీకు కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. మనం గమనిస్తూ ఉంటాం, చాలామంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కాల్షియం టాబ్లెట్స్ అన్నవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఒక్కొక్కసారి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి దారితీయొచ్చు. అది ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా కాల్షియం రికమెండెడ్ డోస్ వచ్చేసి యావరేజ్ అడల్ట్కి సపోజ్ 18 years to 50 years ఎవరికి తీసుకున్నా జనరల్గా 1000 milligrams to 1200 milligrams. సో మనం డైలీ డైట్లో మినిమం ఇంత కాల్షియం ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అయితే ఈ కాల్షియం సప్లిమెంట్స్ లైక్ కాల్షియం ట్యాబ్లెట్ ఫామ్లో కొంచెం ఎక్కువగా తీసుకుంటే, పర్టికులర్గా మోర్ దాన్ 2500 milligrams per day తీసుకుంటే కొన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగంటే ఇంత ఎక్కువ కాల్షియం తీసుకున్నప్పుడు ఇది ఒక్కొక్కసారి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా కాల్షియం తీసుకునే వాళ్ళల్లో గ్యాస్ట్రైటిస్ లేదా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ కాల్షియం అన్నది ఎక్కువగా సప్లిమెంట్స్ అన్నవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే తీసుకోవడం అన్నది కూడా అడ్వైజ్. జనరల్గా డాక్టర్స్ ఏదైనా అండర్లైన్ మెడికల్ కండిషన్ ఉండే వాళ్ళలోనే ఇది అడ్వైజ్ చేస్తారు, పర్టికులర్గా ఆస్టియోపోరోసిస్ అలాంటివి ఏదైనా ఉన్నా. సో ఎప్పుడైతే మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా మన సొంతంగా తీసుకుంటామో అప్పుడు హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు ఎక్కువ డోస్ తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. సో అటువంటప్పుడు మనం ఎక్కువ కాల్షియం కావాలనుకుంటే డైటరీ ఫార్మ్స్కి రిసార్ట్ అవడం అనేది బెటర్. మన డైట్లో ఎక్కువగా కాల్షియం వేటిల్లో దొరుకుతుందంటే డైరీ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్, యోగర్ట్, చీజ్ వాటిలో దొరుకుతుంది. అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా బాగా దొరుకుతుంది, ఆకుకూరల్లో కూడా. అదేవిధంగా ఈ కాల్షియం అన్నది దినుసులో మనం చూసినట్టయితే నువ్వులు, రాగి వాటిల్లో ఎక్కువగా దొరుకుతుంది. సోయాలో కూడా చాలా ఎక్కువ. సో మన డైట్లో ఈ ఫుడ్ మెటీరియల్ ఎక్కువగా ఉండడం చూసుకుంటే కనుక అప్రాప్రియేట్ కాల్షియం అన్నది మన బాడీలో ఆటోమేటిక్గా అవైలబుల్. ఒక్కొక్కసారి ఏంటంటే కాల్షియం తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్లో ఆక్సలేట్ లెవెల్స్ అన్నవి ఎక్కువ అవుతాయి. దీనివల్ల ఆక్సలేట్ స్టోన్స్ అన్నవి ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కాల్షియం అన్నది అప్రాప్రియేట్ డోస్లో తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో అదేవిధంగా మరీ ఎక్కువ తీసుకోకూడదు, అలాగని తక్కువ తీసుకోకూడదు. అలాగే కాల్షియం ట్యాబ్లెట్స్ ఫామ్లో తీసుకునేటప్పుడు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఫాలో అయ్యి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ధన్యవాదాలు.